మా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేశానండి. నేను ఫ్రంట్ పార్ట్ గురించి బ్యాక్ పార్ట్ కటింగ్ మార్కింగ్ వేశాను. ఇప్పుడు నేను కటింగ్ చేశాను. ఈ బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఇందులో మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేశాను వీడియో చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దామండి. అయితే నేను బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఈ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఇటువైపు, ఓకే, నాకు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు ఉంది అండ్ ఓపెన్ సైడ్ వచ్చేసి అటువైపు ఉందన్నమాట. అండ్ ఈ క్లాత్ వచ్చేసి ఎలా వేసుకోవాలి, కోరాస్ అనేది కిందనా మీదనా అనేది మనకు హ్యాండ్స్ మనకు క్లాత్ ఎలా సరిపోతుందో మనకు కన్వీనియంట్ అంటే మన అవసరానికి తగ్గట్టు మనం వేసేసుకోవాలన్నమాట. అలా అది కూడా వేసుకొని రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. ఓకే, ఇలా మొత్తం క్రాస్గా ఇలా పెట్టకుండా చూడండి. క్రాస్ కటింగ్ చాలామంది చాలా క్రాస్గా పెడతారండి, అలా సెట్ అవ్వదు ఒక్కొక్కసారి. అయితే చూడండి, క్రాస్ అనేది ఎలా వేయాలంటే ఓకే, ఇది ఉంటుంది కదా ఈ షోల్డర్ పార్ట్ అనేది, ఓకే, ఇది చూసుకోండి. ఇలా క్రాస్ వేసేసి ఇలా, ఓకే, ఎక్కడ వరకు మనకు స్ట్రైట్గా ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా పెట్టేసి, ఓకే, ఇలా గీసేయండి. మొత్తం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా గీసేయండి. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ తీస్తారండి. అలా తీయడం వల్ల మిస్టేక్స్ ఏమేమవుతాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో మనం మాట్లాడుకుంటూ కటింగ్ చేసేసుకుందాం. ఓకే, వీడియోలో మాత్రం చాలా వాల్యుబుల్ అంటే వేస్ట్గా కాకుండా మంచి మంచి టిప్స్తో నేను కటింగ్ చేస్తానండి. మరి కటింగ్ చేస్తే మనకు ఏమవుతుంది, కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. అయితే యాజ్ ఇట్ ఈజ్ నేను మార్కింగ్ అనేది చేసేసాను అనమాట. ఓకే, ఈ పీస్ని బ్యాక్ పార్ట్ని ఇప్పుడు నేను తీసేస్తున్నాను. తీసేసాక నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నేను చేసే పని వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎలా ఉందో మనం డబ్బా షేప్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలా దించేద్దాం. ఎందుకంటే ఈ డబ్బాలో మనకు పని ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ తీయాలి కదా ఇక్కడ, అందుకని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ ఈ డబ్బాని దించేద్దాం. ఓకే, దించాక చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఫ్రంట్ పార్ట్ అనేది కుదరడం ఎలా ఉందో అలా రావట్లేదు, అండ్ ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది, ఇవన్నీ పొరపాట్లతో కాకుండా మంచిగా చెప్తానండి. ఈ హుక్స్ సైడ్ అనేది వదిలేసేయండి. ఓకే, జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. నేను టేప్తో చెప్తున్నానండి. అండ్ కొలత బ్లౌజ్తోనే కావాలి వీడియో, నాకు టేప్తో అవసరం లేదనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేసి నేను అలా కూడా వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి. నెక్ చూడండి, నెక్ ఎంత ఉంది, 6 inches ఉంది. ఓకే, 6 inchesని యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 1/2 inches కుట్టులోకి పోతుంది అండ్ ఇక్కడ 1/2 inch దిగుతుంది మనకి. మనం ఇక్కడ క్లాత్ ఉంటే ఇక్కడ నుంచి కుడతాం కదా, కుట్టినప్పుడు ఇక్కడ దిగుతుంది, అక్కడ కుట్టినప్పుడు ఇలా ఇక్కడ క్లాత్ నుంచి ఇక్కడ కుడతాము. ఓకే, సపోజ్ క్లాత్ ఇక్కడ వరకు ఉంటే 1/2 inch కుడితే ఇక్కడ అవుతుంది, ఇది కుడితే ఇక్కడ దిగుతుంది. ఓకే, అందుకని చెప్పేసి అక్కడ తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది, అది కవర్ అయిపోతుంది. కాబట్టి మనం నెక్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 inches ఉంది. ఓకే, ఈ 6 inches అలాగే పెట్టేసి, ఎందుకంటే సేమ్ ఉంది కాబట్టి. ఓకే,
అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1 ఇంచ్ జస్ట్ ఈ మిడిల్లో మాత్రమే ఇలా షేప్ ఇస్తూ ఇక్కడ ఇందులో అండ్ ఇది ఇందులో కలిపేసింది. అలా కలపడం రాని వాళ్ళు ఈ కర్వ్ షేప్ ఉంటుంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఓకే, ఇలా ఈ 3 టచ్ అవ్వాలి. మిడిల్ది ఈ గీత టచ్ అయ్యేలా చూసుకోండి. అటు తిప్పండి, వచ్చేస్తుంది. కొత్తలో వాడడం కష్టం అవుతుంది, తర్వాత వాడుతున్న కొద్దికి మనకే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఓకే, అండ్ తర్వాత ఇచ్చేసిన తర్వాత చూడండి, నేను చాలా నిదానంగా చెప్తున్నాను అండి, కంగారు పడకుండా, ఎందుకంటే మీకు నేర్పించేది క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి. ఓకే, ఇది వచ్చేసి 3.5 ఉంది. ఓకే, ఇది ఎంత ఉంది కనిపిస్తుందా ఇక్కడ మీకు? ఇది 3.5. దీనికి ఎంత పెంచాలో చూడండి. మనం ఇక్కడ డాట్ వేసాం. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, అది 1 ఇంచ్ ప్లస్ ఇది 1/2 ఇంచ్, మొత్తం 1.5 ఇంచ్ మనకు ఎక్స్ట్రా కావాలి. ఓకే, ప్లస్ 1.5 ఇంచ్ 3, 4, 5 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకోవాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది చూడండి, 6.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ మిడిల్లో మనకు డాట్ అనేది లేదు. అదే బ్లౌజ్లో డాట్ ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 6.5 ఇంచెస్ ఉంది కదా, ఇలా కొంచెం చూడండి. ఓకే, ఇది వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంటే దీనికి మనం ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్లేట్ లేదు, పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు కుట్టులోకి పోతుంది కదా. ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేస్తాం కాబట్టి ఇలా హ్యాండ్ జాయింట్ చేసేది కిందికి వస్తుంది. ఇక్కడ కూడా క్రాస్ పట్టి జాయింట్ చేయాలి కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ప్లేట్ ఉంటే దానికో ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. ఓకే, ప్లేట్ లేదు కాబట్టి 6.5 ఉంటే ప్లస్ 1 ఇంచ్ మాత్రం యాడ్ చేసి మనం 7.5 తీసుకుంటున్నాం. ఓకే, ఈ 7.5 ఇక్కడికి. ఓకే, ఈ క్రాస్ పట్టి చిన్నగా పెట్టమన్నారండి, అది మనం క్రాస్ పట్టి కట్ చేసేటప్పుడు చూసుకుందాం. ఓకే, అండ్ తర్వాత నార్మలే కదా అని మాత్రం అనుకోకండి. ఇక్కడ మన డాట్స్ ఇవన్నీ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఎలా వస్తుందో చూసుకునే ప్యాంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తాం ఏంటని మొత్తం క్లియర్గా చెప్తానండి. ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర నుండి ఇలా నార్మల్గా గుంజకండి, ఇలా నార్మల్గానే చూడండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ వరకు 12.5 ఉంది. ఓకే, ఇది వచ్చేసి 12.5 కదా, ప్లస్ పైన కింద 1/2 ఇంచ్ కుట్టు, దీనికి కూడా 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. 12.5 ఉంటే ఎంత తీసుకోవాలి? 1 ఇంచ్ దీనికి కూడా ఎక్స్ట్రా 13.5. 12.5 ఉంటే 13.5కి ఇక్కడ ఇలా గీత గీసేయండి. ఓకే, అండ్ తర్వాత చెస్ట్ చూడండి. దీనికి చెస్ట్ ఎలా చూస్తాం? ఇక్కడ నుండి ఇక్కడికి చూడు, నెక్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు చూడాలన్నమాట. ఓకే, సో ఇలా గుంజేసుకొచ్చింది, ఇది క్రాస్ కాబట్టి మనం ఇలా చూడాలి. ఓకే, ఇలా గుంజేసి ఎంత 10 ఇంచెస్ ఉంది. ఓకే, ఇక్కడ నుండి ఇంచెస్ ప్లస్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ డాట్ పట్టుకుంటాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తం 10.5 పెట్టాలి. ఓకే, ఎందుకంటే డాట్ ఇలా తీసుకుంటే ఇది ఇక్కడికి వచ్చేసింది కదా, కొంచెం తగ్గుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం తీసాను. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ కూడా
యాడ్ చేయండి. ఎందుకంటే ఉక్సు పట్టి కాజా పట్టి మనం ఇక్కడ వేస్తాం కదా, అందుకోసం కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చెప్తున్నాను చూడండి. ఓకే, ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి మీరు ఎంతైతే క్లాత్ పట్టుకుంటారో అంత మాత్రమే ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ ప్లేట్ ఎంత తీసుకుంటారో దానికి ప్లేట్ ఖర్చు యాడ్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ హైట్ చూసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా, ఇక్కడ నుండి ఇక్కడ క్రాస్ పట్టి తగ్గించమన్నారు కాబట్టి కొంచెం క్రాస్గా ఇక్కడ ఇలా తీసేసి కొంచెం ఇలా అనేసేయండి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో కూడా తీసాం కదా. అలా షేప్ నేను సరిగ్గా ఇవ్వలేదు, షేప్ ఇస్తాను. జస్ట్ స్కేల్తో గీసేసుకొని ఇలా. ఓకే, ఇలా గీసుకున్న తర్వాత మనం జస్ట్ ఇక్కడ వరకే పెట్టాం కదా. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ మార్జిన్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూసారా డిఫరెంట్ ఎంత వచ్చిందో? ఇక్కడికి 1.5 ఇంచ్ దానికి మార్జిన్ వదిలిపెట్టాం కదా, దీనికి కూడా మార్జిన్ వదిలిపెట్టాలి. ఇక్కడ ఎంత వదిలిపెట్టాలనేది చెప్తాను చూడండి. ఇదే మెయిన్ అండి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఎంత ఉంది, డాట్ టు డాట్ 4 ఇంచెస్ ఉంది. ఓకే, ఇది వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. ఓకే, ఇలా పెట్టేసి అండ్ డాట్ టు డాట్ గ్యాప్ ఎంత ఉంది, ఈ డాట్ కూడా 1 ఇంచ్ ఉందండి. ఓకే, ఇక్కడ 1 ఇంచ్కి ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ అండ్ ఇక్కడ 1 ఇంచ్. ఓకే, అండ్ మళ్ళీ ఈ డాట్ టు డాట్ హైట్ చూసుకోవాలన్నమాట. కుట్లతో కలిపి హైట్ చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 2.5 ఇంచెస్ ఉంది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచెస్ కుట్లతో కలిపి కౌంట్ చేశాను. ఈ సెంటర్ పాయింట్ను బేస్ చేసుకుంటూ స్ట్రేట్ లైన్ ఒకటి ఇలా తీసేయండి. ఓకే, అండ్ తర్వాత ఈ 1 ఇంచ్ ఇందులోకి అండ్ ఈ 1 ఇంచ్ ఇందులోకి ఇలా కలిపేసేయండి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, అందరూ ఇక్కడే అండి మిస్టేక్ చేసేది. మనకి వచ్చేసింది, ఇది వచ్చేసింది అండ్ ఈ థర్డ్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పాయింట్ అనేది చూడాలి ఎలా ఎక్కువ ఎలా అవుతుందో మీరే చూడండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ కదా. అండ్ తర్వాత ఈ 4 ఇంచెస్ డాట్ దగ్గర నుండి ఇలా చూడండి ఎంత 8.5 ఉంది. అంటే ఈ డాట్ కుట్టేసాం మనం, డాట్ గ్యాప్ మాత్రం నేను కౌంట్ చేయలేదు, అది లోపట ఉంది, ఇది ఇక్కడ బయట ఉంది. అది ఎలా కౌంట్ చేయాలో చూడండి. మొత్తం 8.5 ఉంది కదా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్, మళ్ళీ టేప్ వచ్చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, 8.5. ఇలా స్ట్రేట్గా ఒక లైన్ గీసేయండి. అండ్ ఇది 1.5 ఉండాలి కదా. అండ్ ఇక్కడ కూడా 1.5. ఓకే, ఇలా కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం చూస్తున్నారా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కుట్టు కోసం, ఇక్కడ కుట్టు కోసం వదిలిపెట్టేయాలి. టేప్తో రాని వాళ్ళు అయితే చెప్తాను. ఇది వచ్చేసి కుట్టు ఇక్కడ ఉందండి, 1/2 ఇంచ్ ఇక్కడ. అది మనం 1/2 ఇంచ్ మాత్రం కంపల్సరీ కుట్టాలండి. 1/2 ఇంచెస్ కుడితే బ్లౌజెస్ అనేది తొందరగా ఏమంటారు కుట్లు ఊడిపోయి వేసుకునే కుట్టి కస్టమర్స్ 4 రోజులు తొడిగి మనల్ని కుడుతూ పెట్టుకునేలా ఉండాలండి. అంతేకాని ఇలా కుట్టింది అనేటట్టు మాత్రం ఉండొద్దు. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి అండ్
ప్లస్ ఈ ప్లేట్కి మార్జిన్ అనేది తీసేసుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇలా వదిలిపెట్టేసి ఇక్కడ నుండి మళ్ళీ ఇలా చూసుకోవాలి. ఇక్కడ కోసం చూడండి, స్ట్రైట్గా ఇలా చూసేసుకోండి. ఇంకోసారి చెక్ చేసుకుందాం. కట్ చేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, తప్పేం లేదు. ఇక్కడ 4.5 ఉంది, ఇలా గుంజి పట్టండి. సో మనకు హాఫ్ని తేడా వచ్చింది చూసారా, 4.5. అండ్ ఇక్కడ నుండి 8.5 కానీ కొంచెం 90 దగ్గరలో ఉందన్నమాట. ఈ 4.5 మనకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి ఇలా టేప్ పెట్టేసి అంతే అండి. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. అండ్ ఇక్కడ అన్నీ తీసేసుకున్నాం కదా, అండ్ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం మనం 6 ఉందా లేదా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయలేదంటే ఇక్కడ కుచ్చులు అనేది వస్తాయన్నమాట. ఓకే, సేమ్ పైన ఎంత ఉందో ఇలా స్ట్రైట్గా లైన్ తీసేసుకొని ఇక్కడ 6 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కూడా 6 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ వరకు ఈ చంక వరకు. ఓకే, ఇదండి ఫ్రంట్ పార్ట్. దాని తర్వాత ఈ షేప్లు కూడా వేయడం చూపిస్తాను చూడండి. ఈ లైన్ ఉంది కదా, దీనికి ఇలా స్ట్రైట్గా స్కేల్ అనేది పెట్టేసేయండి. ఓకే, పెట్టేసి ఇలా సెంటర్ పాయింట్లో, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి మధ్యలో మిడిల్లో గ్యాప్ ఎంత ఉండాలి, చెస్ట్ని బట్టి ఉండాలి. ఓకే, చెస్ట్ పెద్దగా ఉంటే దూరం దూరం వేయాలి, చెస్ట్ చిన్నగా ఉంటే దగ్గర దగ్గర వేయాలి. ఎంత దూరం ఎంత దగ్గర అంటే మినిమం చెస్ట్ పెద్దగా ఉంటే 2 ఇంచెస్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2 ఇంచెస్. చూసారా, అది వేసు మనకు వచ్చేస్తుందండి. అదే సన్న వాళ్ళు అయితే 1.5 ఇంచెస్ గ్యాప్ ఉంటే చాలు, ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండదు కదా. చెస్ట్ ఎక్కువ ఉంటే అండ్ ఇది కూడా ఎక్కువ తక్కువ వేసుకోవాలన్నమాట. ప్లేట్ కూడా నార్మల్గా అందరూ బ్లౌజ్ ఇస్తారండి, బ్లౌజ్ని బట్టే మనం కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నార్మల్గా ఏమంటారు బాడీ మెజర్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే ముందు వీడియోస్లో మనం తెలుసుకుందామండి. ఏమంటారు నిదానమే ప్రధానం కదా, అదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది కదా. మీకు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయరని నేను ఆశిస్తున్నానండి, ఎందుకంటే మీకే తెలియాలండి నేను బాగా చెప్తున్నానా లేదా అనేసి. ఓకే, ప్రతిది డాట్ తీసుకుంటే ఎక్కడ పెంచాలి అంటే డాట్ టు డాట్ ఎలా. మనకు బ్యాక్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ వరకే వచ్చిందండి, మీరు గమనిస్తున్నారు. ఈ లైన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ లైన్, ఇది మనం పెంచిన లైన్. ఓకే, అది ఎందుకు పెంచాము, ఖర్చులు ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెంట్ వచ్చింది చూడండి. ఓకే, ఇలా మనం ఇది అనేది చెక్ చేయాలి, లేదంటే నడుము జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తక్కువగా వస్తుందన్నమాట. ఇలా చెక్ చేసుకోవడం వల్ల తక్కువ అనేది రాదు. ఏ బ్లౌజ్ ఇచ్చినా ఆ బ్లౌజ్ ప్రకారంగా మనం యాజ్ ఇట్ ఈజ్గా దించవచ్చు అన్నమాట. ఓకే, ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టే కదండి. నేను హ్యాండ్స్ కటింగ్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే వీడియో తీసి పెట్టుకున్నాను, కావాలనుకుంటే షేర్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడే హ్యాండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ క్లియర్గా ప్రతిదీ పూస కూర్చున్నట్టు చెప్తున్నానండి. అండ్ మీ నుంచి నేను ఆశించేది ఒక్కటండి, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ మాత్రం చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోసే కాబట్టి నచ్చితే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరికైనా నేర్పిస్తే మినిమం మనం నేర్పించిన దానికి మనం అమౌంట్ మంత్లీ ఇంతో 1000, 1500 ఇలా మంత్లీ కోర్స్ లాగా చేసి
వాళ్ళ దగ్గర నుంచి ఫీజు అని తీసుకుంటాను. యూట్యూబ్లో ఏంటంటే ఫీజు అనేది మీరు డైరెక్ట్గా ఇవ్వరండి. జస్ట్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది పబ్లిసిటీ అవుతుంది. అది యూట్యూబ్ చేస్తుంది అన్నమాట. లైక్ చేయడం వల్ల ఈ వీడియో బాగుంది, ఇంకా 10 మందికి పంపాలని వాళ్ళు లైక్ చేయడం వల్ల, అలా 10 మంది చూడడం వల్ల ఛానల్ గ్రోత్ అవుతుంది తప్ప, అండ్ మంచి విషయాన్ని ఎంకరేజ్ చేయడం మంచి అలవాటు అండి. ఏదో జెలస్గా ఫీల్ అయ్యి వీళ్ళు ఏదో ఎదిగిపోతారంటే మీ ఇంట్లోంచి ఎవరింట్లోంచి ఏం తెచ్చివ్వరండి. ఎవరి కష్టాన్నైనా మంచిగా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం మన బాధ్యత అండి. ఓకే, అండ్ మాటలు ఎవరినన్నా హర్ట్ చేసి ఉంటే సారీ అండి. అండ్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో అండి.